హలో అండి, అందరికైతే గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నా దగ్గరికి అయితే ఒక సిస్టర్ అయితే వచ్చింది. సిస్టర్కి అయితే 2 lakhs సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. కుమారి సిస్టర్ అయితే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఒక 1 year నుంచి సిస్టర్ వాళ్ళ వీడియోస్ నేను చూస్తున్నా. చాలా నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటా స్టిచ్చింగ్ గురించి. చిన్న చిన్న టిప్స్ చెప్పినా కానీ అందరికీ చాలా వరకు అర్థమవుతుంది. సింపుల్గా నేర్చుకునే అంటే ఇంట్లో కూర్చొని నేర్చుకునే వాళ్ళకైతే మంచిగా హెల్ప్ అవుతాయి సిస్టర్ వీడియోస్ అయితే. ఇంకా చూసి నేను ఒకసారి అయితే మా దగ్గరలో షాప్లో మా దగ్గర ఉంటుందని తెలియదు. నేను ఒకసారి ఎందుకు షాప్కి వెళ్తే అక్కడ లైనింగ్స్కి వచ్చింది, అక్కడ పరిచయం అయింది నాకైతే ఆ సిస్టర్. అరే మీకు ఛానల్ ఉంది కదా సిస్టర్ అంటే అవునని చెప్పి పరిచయం అయింది. నెంబర్ తీసుకుని అప్పటి నుంచి ఆ సిస్టర్ అయితే నాకు కాంటాక్ట్లో ఉంటుంది. ఇంకా సిస్టర్ రావడం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. అందరికైతే హ్యాపీ ఉమెన్స్ డే అండి. మీరు 1 meter లైనింగ్ తీసుకున్నారా? ఇదైతే లేంగా కుట్టిన ఇది లేంగా స్టిచ్చింగ్ అయిపోగా మిగిలిన లైనింగ్ ఇది వాష్ చేసి అయితే నేను చేస్తున్నాను. అంటే ఒక్కొక్క మీటర్ బావ్ లైనింగ్ అంటే ఎల్బో హ్యాండ్స్కి అయితే మీటర్ బావ్ లైనింగ్, షార్ట్ హ్యాండ్స్కి అయితే మీటర్ లైనింగ్, ప్రిన్సెస్ కటింగ్కి అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రానే పడుతుంది. ఇది ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్. చెస్ట్ రౌండ్ వచ్చేసి వీళ్ళదైతే మొత్తం బాడీ మెజర్మెంట్స్ 33 బాడీ మెజర్మెంట్. బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్. ఇది లెహంగా మిద్ది కదా, క్రాప్ టాప్ కదా, బ్యాక్ ఓపెన్. క్లియర్ కనిపిస్తుంది. ఫస్ట్ హైట్ తీసుకుంటా. అంటే ఎక్స్ట్రా పీసెస్ అయితే నేను తీసేసి సీమ్స్ తీసేసి అయితే నేను తర్వాత అయితే హైట్ బ్లౌజ్ లెంత్ తీసుకుంటాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి వీళ్ళకైతే 14 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికైతే సీమ్స్కి ప్రతిదీగా సీమ్స్కి అయితే ఫస్ట్ తీసుకుంటే, ఎందుకంటే బై మిస్టేక్లా మనం మర్చిపోయినాం అనుకో మళ్ళీ బ్లౌజ్ లెంత్లు లూజ్ లెంత్ తగ్గుతాయి కదా. నాకు నేను నేర్చుకున్నప్పటి నుంచి నాకు అలవాటు ఇది సీమ్స్ తీసుకోవడం అయితే అలవాటు చేసుకున్నా. వీళ్ళది చెస్ట్ రౌండ్ వచ్చేసి 33 అంటే 8 వేస్ట్ రౌండ్ వచ్చేసి 27. నేను 7 నెంబర్ దగ్గర మార్క్ చేశాను. వెనకాల డాట్స్ నేను డాట్స్ తీసుకున్నాను. వినండి ఫ్రెండ్స్, డాట్స్ తీసుకోవాలంటే నేను కుట్టేదన్నీ ఫ్యాన్సీ బ్లౌజెస్ ఉంటాయి. అంటే పట్టు సారీస్ పైన బ్లౌజెస్ ఏమైందంటే నేను మగ్గం వర్క్ చేయిస్తా కదా, మగ్గం వర్క్ మొత్తము దాన్ని టైట్ గా గుంజి కట్టేస్తారు కదా. ఆ గుంజి కట్టినప్పుడు ఏమైందంటే ఆ వీవింగ్ అంతా అటు ఇటు అవుతుంటది. వీవింగ్ అటు ఇటు అయినాక మనం కటింగ్ చేసి కుడతాం కదా, డాట్స్ లకి వెళ్ళి పిగిలిపోతుంది. బ్లౌజ్ కంటే ముందుగా డాట్స్ పిగిలిపోతున్నాయి. అంటే డాట్స్ వేయిపోతే పైకి ఎత్తినట్టు వస్తుంది. అసలు రాదు, చాలా బాగుంటది ఫిట్టింగ్ అయితే, చాలా బాగా సెట్ అయిపోతాయి బ్లౌజెస్. అసలు డాట్స్ కి బ్లౌజ్ ఫిట్టింగ్ అసలు సంబంధమే ఉండదు. అసలు సంబంధం ఉండదు. ఒకసారి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు డాట్స్ వేసినాక చూడండి, ఇప్పుడు నేను ఈ స్ట్రేట్ లైన్ కొట్టినా కదా, డాట్స్ వేసినాక కొంచెం ఇట్లా పట్టుకుంటాం కదా, ఇట్లా పట్టుకున్నప్పుడు ఏమైంది అంటే ఈ లైన్ వచ్చేసి ఇక్కడ జారుతుంది. అవును, అప్పుడు నేను ఏం చేస్తానంటే అంటే బొట్టిక్ అంటే మాస్టర్స్ అయినా సరే ఇలా క్రాస్ గా కట్ చేస్తాను. ఈ కటింగ్ కి కట్ చేస్తాను నేను. కట్ చేస్తారా? కానీ ఎంతైనా మీకు మనకి వేసుకున్న తర్వాతకి ఇందులోకి వెళ్ళి కిందికి వచ్చేస్తుంది, వేస్ట్ లోకి వెళ్ళి కిందికి వచ్చేస్తుంది కదా, ఆ పోర్షన్ కిందికి రాదు. చాలా బాగా సెట్ అయిపోయి ఉంటది. నడుమిగిన బిరిగా పట్టుకొని ఉంటది బ్లౌజ్. ఎత్తినట్లు రాదు, లూజ్ వచ్చే ఎత్తినట్లు రాదు అన్నట్టు. దానికి కూడా లేదు డాట్. దేనికి వెయ్యను నేను, మగ్గం బ్లౌజ్ కి వేయను, నార్మల్ వాటికి వేయను. డాట్స్ కట్ చేసి అయితే నేను మార్కింగ్ అయితే చేస్తాను. డాట్స్ ఒకవేళ ఖచ్చితంగా వాళ్ళు మీరు డాట్స్ కావాలనుకున్న వాళ్ళైతే 1 inch సీమ్స్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బోట్ నెక్ కాదు, ఇది నార్మల్ గా అంటే బ్యాక్ హై నెక్ వచ్చేసి ఇంకా డీప్ నెక్ రావడానికి. ఫుల్ షోల్డర్ 6 inches తీసుకున్నాను నేను. ఫుల్ షోల్డర్ 6 inches. ఇది దేనికి? నేను 3 inches షోల్డర్ల పైన, 3 inches. నాది ఎట్లుంటది అంటే నేను అసలు ఈ నెక్కుది నేను పట్టించుకోను. నెక్కుని పట్టించుకోను. అంటే ఇప్పుడు ఇట్లా కొంతమంది ఇట్లా షోల్డర్ పెట్టేసుకొని ఇట్లా నీ నెక్కు ఇంత ఇది ఇంత తీస్తారు కదా, నా కటింగ్ లో అలా ఏమి ఉండదు. నేను మనిషి బాడీ మెజర్మెంట్స్ బట్టి వాళ్ళ షోల్డర్లను బట్టి నెక్ పెట్టేస్తాను అన్నట్టు. 2.5, 3, 2 అలా వాళ్ళ బాడీని బట్టి వాళ్ళు వేసే స్టైల్ ని బట్టి షోల్డర్ వచ్చేస్తుంది నాకు. నాదైతే అలా ఉంటది. సో ఫుల్ షోల్డర్ 6 inches, 3 inches షోల్డర్ల పైన తీసేసుకున్నా. దీనికి ఏంటంటే కొంచెం మనకి షోల్డర్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి
కొంచెం జస్ట్ ఒక 0.5 ఇంచెస్ అయితే నేను షోల్డర్ డౌన్ కొట్టేస్తా. అంటే ఇలా షోల్డర్ డౌన్ నార్మల్ గా అయితే బోట్ నెక్లకే వాడతారు కదా ఇది ఎక్కువ. అంటే మనకి ఫుల్ బోట్ నెక్ వచ్చేసి అయితే 7 ఇంచెస్ తీసుకుంటాము, కాలర్ కి వచ్చేసి 7.5 తీసుకుంటాం వాళ్ళ షోల్డర్ ఫుల్ షోల్డర్ ని బట్టి. ఇది కింద మనకు షోల్డర్ మెజర్మెంట్స్ వచ్చేస్తుంది 6 ఇంచెస్ కాబట్టి దగ్గర దగ్గర మనకి షోల్డర్ మెజర్మెంట్స్ ఫుల్ షోల్డర్ దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం అయితే నేను స్లోప్ ఇచ్చేస్తా. బ్యాక్ సైడ్ డోరీస్ అది అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్టుకోవచ్చు మనం. ఇంకా ఇది 6.5 నేను హామ్ లెంత్ తీసుకున్నా చూడండి. నేను లైవ్ లాగిన చాలా క్లాసెస్ చెప్పిన అన్న దాంట్లో అప్లోడ్ చేసిన సిస్టర్ చాలా మంది ఫాలో అయ్యి కుట్టుకున్నారంట. బాగా వస్తున్నాయి సిస్టర్, మీరు చెప్పిన కటింగ్ మేము చేస్తున్నాము అని. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తుంటారు కదా. సీమ్స్కి అయితే 2 ఇంచెస్ కంపల్సరీ తీసుకుంటాను. హ్యాండ్స్కి అయినా సరే ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయినా సరే తీసుకుంటా. ఇది ఒక 1 ఇంచ్ డిఫరెంట్ తోటి అయితే నేను 1 ఇంచ్ అట్లా ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ 6 వచ్చింది కదా, ఇక్కడ కూడా 6 తీసుకున్నారా? ఇక్కడ ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు, ఇక్కడ ఇంకా అంతే. ఇది షోల్డర్ మెజర్మెంట్స్ కాబట్టి దీనికి ఏం అవసరం లేదు. ఫుల్ షోల్డర్ అయితే కొంచెం మెజర్మెంట్స్ మారుతాయి. ఇంకా ఇది నార్మల్ మనకి యూనెక్ అంటే జస్ట్ యూనెక్ వాటికి స్క్వేర్ నెక్ వాటికి అయితే ఇక్కడికి వచ్చేసరికి మెజర్మెంట్స్ మారుతాయి. మళ్ళీ ఎలా మారుతాయి అంటే ఇప్పుడు మనం ఇలా ఇప్పుడు 5.5 తీసుకున్నాం అనుకోండి, వాళ్ళది విడితే ఒక్కొక్కసారి ఏమైంది అంటే ఇక్కడ తక్కువ ఉండి ఇక్కడికి వచ్చేసరికి పెరుగుతుంటది. వాళ్ళకి కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా యాడ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి, అలా ఉంటుంది. అట్లాంటి కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. దీనికైతే 6 ఇంచెస్ అయితే పైన 6 ఇంచెస్ కిందనే తీసుకున్నాను. వీళ్ళది హామ్ రౌండ్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్ కదా, కరెక్ట్గా 6.5 దగ్గర నేను మార్కింగ్ చేశాను కదా, కరెక్ట్గా 15 ఇంచెస్ దగ్గరనే వీళ్ళకి మార్కింగ్ వచ్చింది చూడండి. 6.5 అలా వచ్చేస్తుంది. ఇంకా మనము మెజర్మెంట్స్ పెట్టకుని ఇంకా మనం ఎట్లా రెగ్యులర్గా కట్ చేసేది ఇవే కాబట్టి ఇంకా ఎవరికి ఏ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి అని ఏ సైజుకి ఎలా తీసుకోవాలని ఏమంటే అర్థమైపోతుంది. డాట్ లెంత్ మెయిన్ 9.5. డాట్ లెంత్ నెక్ డీపా? డాట్ లెంత్ ఇది ఓకే. కింద నుంచి తీసుకోరా, పై నుంచి డాట్ లెంత్ తీసుకుంటారా? ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి మిడ్ పాయింట్ ఉంటది కదా. ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ రెండు ఇందులోనే వచ్చేస్తుంది. అది రెండు ఒకేసారి చేసేస్తున్నా చూడండి. 9.5 ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నా. ఈ అమ్మాయికి బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్. ఓకే. ఈ రెండు ఒకటేసారి మార్కింగ్లు వచ్చేస్తాయి. ఒక 3 ఇంచులు అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. ఇది ఎందుకంటే మనకి బోట్ నెక్ షేప్ వస్తుంది కదా, వెనకాల బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ డీప్ నెక్. అందుకని 6 ఇంచెస్ తీసుకున్నాను. అందుకే 6 ఇంచెస్ తీసుకున్నాను. కొంచెం కర్వ్ షేప్ లా ట్రయాంగిల్ లో వచ్చేస్తుంది. అంటే మన చాయిసా? అది మన చాయిస్. మన చాయిస్. ఎక్కువ చాలా వరకు అయితే ఇంకా నా పైన వదిలేస్తారు. అక్కడ నువ్వే పెట్టేసి అక్కడ నువ్వు మంచిగా పెడతావు మాకు అని చెప్పేసి వదిలేస్తారు. ఇంకా డాట్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్. ఇది నా బాడీ మెజర్మెంట్ అంటే నా 36 సైజ్ వరకు ఇంత వచ్చేస్తుంది. 33 నుంచి 36 వరకు 3.5. ఇక్కడికి వచ్చేసరికి 2.5. కొంతమంది ఈ అమ్మాయి ఏంటంటే టీనేజ్ అమ్మాయి. ఈ అమ్మాయి కంపల్సరీ వీళ్ళకు టీనేజ్ అమ్మాయిలకి ఏంటంటే లోయర్ చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండదు కాబట్టి కంపల్సరీ లోయర్ చెస్ట్ లెంత్ తీసుకోవాలి. లోయర్ చెస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి చెస్ట్ పార్ట్ కిందికి వస్తుంది కదా, అది కంపల్సరీ తీసేసుకోవాలి. దాని నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ 2.5 యాడ్ తీసుకొని డాట్ టు డాట్ వచ్చేసి అయితే 2.5 డాట్ ఇస్తున్నారు. ఏ చెస్ట్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది. 33 నుంచి 36 వరకు 2.5. 30 మళ్ళీ 36 నుంచి 42 వరకు 13 ఇంచుల నుంచి 3 ఇంచులు తీసుకోవచ్చు. లూజ్ రాదా ఫ్రంట్ పార్ట్? అసలు రాదు. అంటే చెస్ట్ ఇప్పుడు మిడిల్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుదా? ఏం కాదు, అస్సలు కాదు. చాలా బాగా సెట్ అవుతాయి బ్లౌజెస్ అయితే. ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజులు అయితే అసలు టెన్షనే ఉండదు. ఈ సైజు 32 నుంచి 36, 33 నుంచి అంతవరకు. మళ్ళీ 32 నుంచి 28 ఇంచెస్ వాళ్ళకైతే 2 ఇంచెస్ తీసుకుంటాను నేను ఇక్కడ. 2 ఇంచెస్ 2 ఇంచెస్ తీసుకుంటాను. మరి 3 ఇంచెస్ ఎవరికి తీసుకుంటారు? 3 ఇంచెస్ 36 నుంచి 40 సైజ్ వరకు 13 ఇంచులు 38 లోపు వాళ్ళకి. ఇంకా 38 నుంచి 3 ఇంచెస్.
అది మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఛానల్లో చార్ట్ పెట్టండి, Okay. వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఏదైనా ఒక బోర్డు మీద రాసిస్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఇలా వస్తుంది ఇంకా. ఈజీ మెథడ్ ఇంకా. ఇంకా బ్యాక్ అయితే మార్కింగ్ అయిపోయింది. దీన్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను. అంటే మనకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం రెగ్యులర్ చేస్తాం కాబట్టి ఏంటంటే అటు తిప్పుకొని కట్ చేయొచ్చు, కానీ కొత్తగా కట్ చేసే వాళ్ళు అయితే ఎలా ఉన్నదో అలానే పెట్టి కట్ చేయాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు జరిగినా కానీ లైనింగ్స్ పై కిందకి అయితే ఉంటాయి కదా, అలా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. సౌండ్ వస్తుంది. కుట్టేదేనా? ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇక్కడ మళ్ళీ అతుకులు వస్తాయేమో. రాదు ఇక్కడ వీ షేప్ రాదు, ఇక్కడ వరకే స్టాప్. ఇంకా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదైతే వీల్ మార్క్ చేసేస్తాను నేను. ఇంక ఆల్రెడీ మన ఫ్రంట్ బ్యాక్లోనే వచ్చేసింది కదా, ఇది మొత్తం వీల్ మార్క్ డాట్ వర్క్. ఇంక ఇది వచ్చేసి మార్కింగ్, షోల్డర్ మార్కింగ్, ఆర్మ్ రౌండ్ వరకు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంక తీసేసేయాలి. తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ మార్కింగ్ ఎంత తీసుకుంటామో, నేనైతే 2.5 తీసుకుంటా ఈ అమ్మాయికి అయితే. ఇంకా షోల్డర్ల పైన 11 ఇంచులు ఉంది కదా, ఇంక ఈ మార్కింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ ఫ్రంట్కి, బ్యాక్ మార్కింగ్ బ్యాక్కి. ఫ్రంట్ 6.5 ఈ అమ్మాయి నెక్ ఉంది. లీవ్ షేప్, వీ షేప్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుని కట్ చేస్తున్నారు ఇక్కడ సీమ్స్కి. ఇంకా ఎక్స్ట్రా డాట్ వచ్చేసి ఇది మార్కింగ్, ఇది ఖర్చు. ఇది 1/4 ఇంచ్ ఖర్చు వస్తుంది కంపల్సరీ, 1/4 ఇంచ్ ఖర్చు. ఇంకా మనకి డాట్ టు డాట్ కలిసే దగ్గరగిన ప్రిన్సెస్ కటింగ్ సైడ్ పీస్, ఇంకా ప్రిన్సెస్ కటింగ్ పీస్ కలిసే దగ్గరగిన ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే పెట్టుకోవాలి. ఇంకా దానికి ఖచ్చితంగా ఆపోజిట్లోనైతే మనకి ఉక్సు పట్టి సైడ్ ఒక డాట్ రావాలి కాబట్టి దీనికి ఈ ఫిట్టింగ్ కోసం అయితే కంపల్సరీ ఖర్చుకైతే పెట్టుకోవాలి. ఈ డాట్కి కంపల్సరీ కప్స్ వచ్చినా కప్స్ రాకుండా ఈ డాట్ అయితే ఉక్సు పట్టి డాట్ అయితే వేయాలి. ఇంకా సైడ్ పీస్ గిన అలానే వీల్ మార్క్ చేసేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇంకా పేపర్తో పని లేకుండా, ఇంకా పేపర్తో పని. అది ఇంతకుముందు అలా కట్ చేస్తుంటుంది. మాకు ఈ పేపర్లు కట్ చేసి మళ్ళీ ఇంకా అది కట్ చేసేసరికి చాలా లేట్ అవుతుంది. ఇంకా నేను ఈ ఈజీ మెథడ్ అయితే కటింగ్ అయితే నేర్చుకొని మళ్ళీ ఇదైతే నా ఓన్ కటింగే. లైనింగ్ కొంచెం ఎక్కువ పడుతుందేమో కదా? ఏం పట్టదు కొంచెము, అందుకే నాకు కొంచెం లైనింగ్ ఎక్స్ట్రానే తీసుకుంటా. దగ్గర కుట్టే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే 1 మీటర్ తెచ్చి ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కుట్టేయమంటారు. 80 సెంటీమీటర్స్ అలా. కానీ ప్రిన్సెస్ కటింగ్ అయితే ఎక్కువ పడుతుంది. ఇవన్నీ ఏ పార్ట్ కా పాటు మనం చూసుకుంటూ కట్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ ఎక్కువనే పడుతుంది. ఇంకా ఇట్లా వేస్ట్ అవుతుంటుంది అన్నట్టు. మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇంకా లైనింగ్ ఎక్కువనే వేయాలి. ఇది ఫ్రంట్ సైడ్ పీస్ వచ్చేసి ఇది. నెక్స్ట్ హ్యాండ్స్. హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇవి 4.5 ఇంచెస్.
2.5 ఇంచెస్ నేను హ్యాండ్ డౌన్ తీసుకుంటున్నాను. వీళ్ళది 15 ఇంచెస్ ఉంది కదా, 6 అంటే మనకి ఇంతకుముందు 7.5 హ్యాండ్ది ఆర్మ్ లూజ్ వచ్చింది కదా, ఆర్మ్ రౌండ్ 15 కదా, 7.5 వచ్చింది కదా. ఇది వచ్చేసి అయితే నేను 6.5 దగ్గర అయితే తీసుకుంటున్నా. ఇలా మనకి 3 ఇంచెస్ నుంచి అయితే హ్యాండ్ డౌన్ అవుతుంది. ఒక మార్క్ వేసుకొని ఫ్రీ హ్యాండ్ తోటి అంతే. ఇంకా ఇవన్నీ ఇంకా ఫ్రీ హ్యాండ్స్ తోటే కటింగ్స్. ఎక్కువ నేను చూసుకుంటూ అయితే కటింగ్ అయితే అసలు చేయ. ఓకే ఓకే 7.5 కరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా మనం ఈ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6.5 తీసుకున్నాం అనుకోండి, ఇంక ఇక్కడికి మనకి ఈ లోతు చూసుకునే వరకు 7.5 వస్తుంది. కరెక్ట్ ఆ కచ్చకలు ఈ కచ్చకలు మనకి కరెక్ట్ కలుస్తాయి. ఇంకా ఇక్కడ ఎంత తీసుకుంటున్నారు? లాస్ట్ 3 ఇంచెస్ తీసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ నుంచి లోపల తీసేసుకుంటే 3 ఇంచెస్ తీసుకోవాలా? అంటే 3.5 7.5 మనకి హ్యాండ్ కటింగ్ రౌండ్ వచ్చింది అనుకోండి, 3.5 నుంచి తీసుకుంటాను నేను. హ్యాండ్స్ కింద పర్ఫెక్ట్ కూర్చుంటాయి, ఇంకా మనకి ముడతలు అట్లాగనే రావు. ఆర్మ్ లూజ్ పెరిగే కొద్దీ ఇంకా 3.5 4 ఇంచెస్ అలా వచ్చేస్తుంటది. 10 ఇంచెస్ ఆమ్ రౌండ్ ఉన్న వాళ్ళకి ఇంకా పెరుగుతుంటది. 20 ఇంచెస్ ఉంటుంది కదా, లోతు తీసుకున్నాను. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అట్లా బట్టి లోతు తీసేస్తాను. ఓకే, కటింగ్ అయితే ఇదండి. ఇంకా ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేయాలా? కట్ చేస్తాను. బ్యాక్ నెక్ ఇది షేప్ దిన కట్ చేయలేదు కదా, టెంపుల్ షేప్ టైప్లో ఉంది కదా. ఇది వచ్చేసి క్రష్ మోడల్ ఉంది. ఇది మీరు లైనింగ్ ఎలా జాయిన్ చేస్తారు? గమ్ పెట్టేసి చాలా నీట్గా వస్తాయండి అవి అయితే, గమ్ము పెట్టి అయితే. అది ఇప్పుడు మనము కుట్లేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా స్టిచెస్ కనిపిస్తాయి. ఇది అనుకోండి నీట్గా అతుక్కొని పోతాయి. ఇంకా వాళ్ళకి డబల్ స్టిచ్ చేసే పని ఉండదు. కుట్లు కనపడితే ఏమో ఇప్పాలంటే పనికి ఉండదు, ఈజీగా అయిపోతుంది. కొన్ని ఇంకా ఇలాంటి జార్పే క్లాత్లు అనుకోండి, లైనింగ్ ఎంత పట్టుకొని జాయిన్ చేసినా కానీ కొంచెం అన్న పఫ్ వస్తుంది. మీరు ప్రతిదీ ఐరన్ చేస్తారు? ఒరిజినల్ క్లాత్ అయినా అంటే ఇది క్రష్ పోవడానికి అయితే నేను ఐరన్ చేస్తున్నాను. ఒరిజినల్ క్లాత్ కన్నా ఫోల్డింగ్స్ ఉంటే కంపల్సరీ ఐరన్ చేస్తే కట్ చేస్తాను. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది, ఐరన్ లేకుంటే కటింగ్ చేయలేము. అంటే ఇంకా బొట్టి కనుక ఐరన్ ఖచ్చితంగా ఉంటుంది కదా, కట్ వర్క్ దగ్గర ప్రతి చోట ఐరన్ ఉంటుంది. బ్లౌజ్ అయితే ఇంకా మొత్తం పైపింగ్ వేసి పల్టాయిస్తాం కదా, ఐరన్ చేసేసి మళ్ళీ గమ్ పెట్టి అతకబెట్టేసి బ్యాక్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ ఫోల్డింగ్ వైపు మాత్రం ఉండాలి. ఫ్రంట్ ఓపెన్ కదా, ఇది బ్యాక్ ఓపెన్ అంటే ఫోల్డింగ్ వైపు ఉండాలి. నా జాయింట్స్ అంటే కటింగ్ సైడ్ అయితే బ్యాక్ తీసేసిన ఆల్రెడీ. ఏమైనా కొత్త మోడల్ వస్తే పెట్టండి ఛానల్లో. పెడతాను ఇప్పటి నుంచి. అంత టైం ఉండక పెట్టకపోయేది, ఇంక ఇప్పటి నుంచి అయితే టైం తీసుకొని పెడుతున్నా. చాలా వరకు అయితే కటింగ్స్గానే పెడుతున్నా. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇంక ఇలా ఎక్స్ట్రా పీసులో కటింగ్ సైడ్ పీస్ వచ్చేస్తుంది. సరిపోతుందా? చూస్తాను. కొంచెం అయితే జాయింటింగ్ వస్తుంది. కటింగ్ అయితే ఇది సిస్టర్ ఎట్లా ఉంది? చాలా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ కదా. ఒక 2-3 వీడియోస్ చూసామనుకోండి, అలవాటు అయిపోతుంది.
సో మెయిన్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ దగ్గర, ఇంకా ఇక్కడ కరువు తిరిగే చోట అవన్నీ ఒక 2-3 సార్లు చూడాలి. 2-3 వీడియోస్ చూస్తే మాకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మా వాళ్ళు, ఇంక చాలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు. చాలా బాగుంది మీ కటింగ్, చాలా బాగా సెట్ అయితే బ్లౌజెస్ కి. స్టిచ్చింగ్ కూడా పెట్టండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక పైపింగ్ వేస్తారేమో కదా, పైపింగ్ అవన్నీ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. వీళ్ళు కూడా నేర్చుకుంటారు. చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్ అండి మీరు మా ఇంటికి వచ్చినందుకు, మా షాప్కి వచ్చినందుకు.